మీ ఆడబిడ్డగా చెప్తున్నా, మనకు అన్యాయం జరగదు, కొంచెం ఓపిక పట్టండి అంటూ గిరిజనులకు చేతులెత్తి దండం పెట్టారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. అన్నం పెట్టిన చేతినే నరుకున్నట్లుగా ప్రవర్తించొద్దని విజ్ఞప్తి చేశారు. జియో నెంబర్ 3 విషయంలో న్యాయం చేసేందుకు సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారని వెల్లడించారు. అయితే మన్యమంతటా పోరుబాటు పట్టిన ఆదివాసీలు పెద్ద ఎత్తున ఆందోళనలకు సిద్ధమవుతూ ఉండడం టెన్షన్ పుట్టిస్తోంది. ఆంధ్ర మన్యంలో అరణ్య గర్జన చేస్తోంది గిరిజన. జీవో నెంబర్ 3 కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తోంది. జీవోని పునరుద్ధరించండి లేదా 100% రిజర్వేషన్లు కల్పించండి అంటూ ర్యాలీలు ధర్నాలు చేస్తున్నారు గిరిజనులు. డిమాండ్ల సాధన కోసం ఈ నెల 7న చలో పాడేరుకి, 8న మన్యం బంద్కి పిలుపునివ్వడంతో మన్యంలో రాజకీయ మంటలు రేగుతున్నాయి. ఆందోళనలు చేస్తున్న గిరిజనుల తీరుపై మండిపడ్డారు మంత్రి సంధ్యారాణి. నేను క్లియర్ గా చెప్తున్నాను, ఒక గిరిజన బిడ్డగా ఆ జీవో నెంబర్ 3 ఎవరు ఇచ్చారు? మనకి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఆ రోజు మన పెద్దలు ఉద్యోగాలు చేస్తారంటే ఎవరు ఇచ్చారు? అది 275 జీవో ఎన్టీ రామారావు గారు ఇచ్చారు. అంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనే మనకు జరుగుతుంటే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం మీద మీరు తిరగబడుతున్నారే, ఇదేనా నీతి? ఇదేనా మన నిజాయితీ? గిరిజనుల మేలు కోసం జీవో నెంబర్ 3 తీసుకొచ్చిందే చంద్రబాబు. అలాంటిది ఆయనకు వ్యతిరేకంగా రోడ్డెక్కుతారా అంటూ ప్రశ్నిస్తున్నారు సంధ్యారాణి. మనకు న్యాయం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మన కోసం అన్నీ చేస్తుంటే మీరు కావాలని ఎవరో చెప్పారని రెచ్చగొట్టారని రోడ్డు మీదకి వస్తున్నారు. ఇది న్యాయమా? ఇది ధర్మమా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ 3 ఇవ్వకపోతే మన పరిస్థితి ఏమిటి? ఈరోజు మన ఉద్యోగాలు చేసేవాళ్ళమా? ఆ రోజు నందమూరి తారక రామారావు గారు 275 ఉద్యోగాలు ఇవ్వకపోతే ఈరోజు అసలు మనం అన్నం తినేవాళ్ళమా? 2019లో గిరిజనులంతా జగన్ను గెలిపిస్తే ఐటీడీఏలను ఎత్తేయడమే కాకుండా 18 గిరిజన పథకాలను లేకుండా చేశారన్నారు మంత్రి సంధ్యారాణి. ఇప్పుడు ఇవన్నీ పునరుద్ధరించి గిరిజనుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న చంద్రబాబుపై తిరగబడతారా అంటూ మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి కోటేశారు మా గిరిజనులు. ఏం జరిగింది? ఐటీడీలు మొత్తం క్లోజ్ అయిపోయాయి. మొత్తం మా పథకాలు 18 పథకాలు బ్యాన్ చేసి పడేశారు. ఈరోజు 18 పథకాలు వెళ్తున్నాయి. ఐటీడీలు ఓపెన్ అయ్యాయి. 50 సంవత్సరాలకు పెన్షన్ వస్తుంది. మళ్ళీ జీవో నెంబర్ 3కి యాజ్ యూజువల్గా ఆ జీవో నెంబర్ 3కి యాజ్ టీజ్గా దానికి అమెండ్మెంట్స్ చేసి పెడతామంటున్నారు. కానీ మీరు ఓర్చుకోలేకపోతున్నారే, కొంచెం కూడా ఆగలేకపోతున్నారే. మనకు జీవో నెంబర్ తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో కష్టపడుతున్నారు. అన్నం పెట్టిన చేతిని నరుక్కుంటారా అంటూ గిరిజనులను ప్రశ్నించారు సంధ్యారాణి. రోడ్లపైకొచ్చి మన బిడ్డల భవిష్యత్తును పాడు చేయొద్దంటూ విజ్ఞప్తి చేశారు మంత్రి. చంద్రబాబు ఆనాడు జీవో నెంబర్ 3 ఇవ్వకపోయుంటే మన పరిస్థితి ఎలాగుండేదో అర్థం చేసుకోవాలన్నారు. జీవో నెంబర్ 3 తీసుకొచ్చిందే ఆయన చంద్రబాబు నాయుడు గారు. కానీ మీరు చంద్రబాబు నాయుడు గారి మీద ఒంటికాల మీద లేస్తున్నారే. మనం ఒక కమిటీ వేసుకొని మీకు ఎలా కావాలంటే అలా చేద్దామని సార్ చెప్పారు ముఖ్యమంత్రి గారు. మీ ఆడబిడ్డగా అడుగుతున్నాను, మన భావితరాల భవిష్యత్తు పాడు చేయకండి, మన బిడ్డల భవిష్యత్తు పాడు చేయకండి. 2000 సంవత్సరంలో జీవో నెంబర్ 3 చంద్రబాబు నాయుడు గారు ఇవ్వకపోతే మన దిక్కేంటి? మన గతి ఏంటి? మన జీవనం ఏంటి? మన ఉద్యోగాలేంటి? మన చదువులేంటి? ఇవన్నీ ఆలోచించారా? జీవో నెంబర్ 3ని యథాతథంగా తీసుకొస్తే సుప్రీంకోర్టులో మళ్లీ నిలవదన్నారు. అందుకే దానిపై కసరత్తు జరుగుతోందని చెప్పారు. దండం పెట్టి చెబుతున్న ఆందోళనలు ఆపండి, ఇకనైనా ఆలోచించాలని గిరిజనులను కోరారు మంత్రి సంధ్యారాణి. ఈరోజు జీవో నెంబర్ 3 యాజ్ టీజ్గా అలాగిస్తే సుప్రీంకోర్టులో పోయిన తర్వాత ఇంకా మనం మాట్లాడలేం. ఇంకా మనకు ఉద్యోగాలు రావు, మన బిడ్డలు పాడైపోతారు. మీరు ఆలోచించుకోండి. యాజ్ టీజ్గా ఎలాగే ఇస్తే 2000 సంవత్సరంలో ఎంతమంది అయితే ఇప్పటిదాకా 5000 మంది ఉద్యోగాలు చేస్తున్నారో 5000 ఉద్యోగాలు పోతాయి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం. దయచేసి మీకు దండం పెడుతున్నాను, జీవో నెంబర్ 3 అనేది మన జీవనం, మన జీవితం, మన భావితరాల భవిష్యత్తు. దాన్ని పాడు చేయకండి. ఆందోళనలు వద్దని మంత్రి సంధ్యారాణి సూచనలు చేస్తుంటే పోరాటాన్ని ఉధృతం చేసేందుకు సిద్ధమవుతున్నారు గిరిజనులు. మరోవైపు ఈ నెల 7, 8, 9 తేదీల్లో మన్యంలో ఎలాంటి సమావేశాలు, ర్యాలీలు, బంద్లకు అనుమతి లేదంటూ ప్రకటించారు పోలీసులు. ముందస్తు అనుమతి లేకుండా ఎవరైనా నిరసనలకు దిగితే చట్టపరంగా చర్యలుంటాయంటూ హెచ్చరికలు జారీ చేశారు.